హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ఈజీగా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జున్ను అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా! అలాంటప్పుడు కామధేను జున్ను పౌడర్‌తో జున్ను ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. జున్ను పాలతో చేస్తే జున్ను ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జున్నుని ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మార్కెట్‌లో దొరుకుతుందండి ఈ కామధేను జున్ను పౌడరు. జున్ను పాలతో పోటీ పడే విధంగా అయితే ఉంటుందండి ఈ పౌడరు. పాలల్లో ఈ పౌడర్ వేస్తే చాలండి చాలా టేస్ట్ అయితే వస్తుంది. జున్నుకి గోల్డ్ పాల ప్యాకెట్ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ కోసము ఖచ్చితంగా గోల్డ్ పాల ప్యాకెట్‌నే తీసుకోండి. పంచదార కన్నా బెల్లంతో అయితే చాలా టేస్ట్ వస్తుంది జున్ను. అందుకని 150 గ్రాములు బెల్లము, మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 ఇలాచీలు వేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. ఇలా పౌడర్‌లాగా చేసుకుంటే సరిపోతుంది. స్టీల్ గిన్నెలో గోల్డ్ పాల ప్యాకెట్ పోసుకున్న తర్వాత పాలల్లో జున్ను పౌడర్ వేసుకొని పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలల్లో పౌడర్ మొత్తం కలిసిపోవాలి. అంత బాగా కలుపుకోవాలి. తరువాత 150 గ్రాముల బెల్లాన్ని మెత్తగా దంచుకొని పాలల్లో కలుపుకోవాలి. బెల్లం మొత్తం ఉండలు లేకుండా కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని గరిటెతో కాకుండా చేత్తోనే చక్కగా కలుపుకుంటే జున్ను చాలా బాగా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్‌ని పోసుకొని రెడీ చేసుకున్న పాల గిన్నెని పెట్టుకోవాలి. దాని మీద మూత కూడా పెట్టుకొని కుక్కర్ మూతను పెట్టుకోవాలి. కుక్కర్‌కి విజిల్ పెట్టకూడదు. అరగంట సేపు జున్ను ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఫోర్క్ పెట్టుకొని చూసుకోవాలి జున్ను ఉడికిందో లేదో. జున్ను ఉడికితే మాత్రము ఫోర్క్‌కి కొంచెం కూడా అంటదండి. జున్ను వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. 4 గంటలు కూలింగ్ అయిన జున్నుని బయట పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో ఉన్న జున్నుని చాకుతో అన్ని వైపులా తిప్పుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే జున్ను వస్తుంది. ఇలా ప్లేట్‌లో తీసుకున్న జున్నుని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు జున్నుని ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ జున్నుని చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మా పిల్లలైతే జున్నుని ఇలా చేయడం వలన చాలా ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.